ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. పిల్లరా, ఉదయకాల సమయంలో మీ అందరూ శుభం కలుగాక. 27వ తారీఖు మరి ఈరోజు గురువారం. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో నుంచి 5వ భాగాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కోట సాక్షికి అబద్ధములు ప్రియములు రాయబడి. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. నమ్మకమైన సాక్షి అని అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మూడో వ్యక్తిగా ఉన్నవాడు సాక్షి అనమాట. ఇద్దరు మనుషులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మూడో వ్యక్తిగా పక్కన నిలిచి సమస్తం గమనించేవాడు సాక్షి. ఈ సాక్షి వీడు కనుక నమ్మకస్తుడైతే వీడు అబద్ధమాడు. వీడు కానీ దొంగోడైతే, ఏమంటే దుర్మార్గుడైతే, ఇక్కడ జరిగింది ఒకటైతే వీడు చెప్పేది ఇంకొకటి. అర్థమవుతుందండి. ఇవాళ కొన్ని కుటుంబాలు పాడైపోవడానికి, కొన్ని వ్యవస్థలు నాశనం కావడానికి, కొంతమంది బలైపోవటానికి, జీవితంలో నష్టాలు కలగటానికి అసలు ఎంత ప్రధాన కారణం ఏంటంటే ఈ సాక్షులే. ఈ సాక్షిని చెప్పేటువంటి వారే. ఈ అబద్ధ సాక్షుల వల్ల ప్రియులారా ఎంతోమంది తమ జీవితాలని కోల్పోయారు, తమ జీవితాల్లో నష్టపోయారు. కారణం ఏంటంటే జరిగింది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఇంకొక విధానంగా ఉంటుంది అనమాట. కాబట్టి దానివల్ల చాలా ప్రమాదం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నమ్మకమైన సాక్షి అబద్ధమాడాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో అటువంటి సాక్షులు అంట అబద్ధాలు ఆడరంట. నిర్గమాకాండము 20వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ రోజు దేవుడు చెప్పిన మాట, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. మనం అబద్ధ సాక్ష్యం పలకూడదండి. అంటే అబద్ధ సాక్ష్యం అంటే లేని వార్తను పుట్టించకూడదు, లేని చెప్పకూడదు, సాక్ష్యం విషయంలో అబద్ధం ఆడకూడదు. ఏది ఉంటే అదే జరగాలి. ఎందుకంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. అలానే మరి వారిని నష్టపరచడం వల్ల మనం ఏమైనా బాగుపడతాం అని అనుకుంటే అది కూడా మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఎదుటివాడు నీ వల్ల నష్టపోతే నువ్వు ఎలా బాగుపడతావు? ఏదో రోజు ఆ శాపం, ఆ పాపం, మరి ముఖ్యంగా మన భాషలో చెప్పాలంటే వాళ్ళ ఉసురు అంటారు చూడండి, ఖచ్చితంగా మనకు తలుగుద్ది. అది అంటే ఎలా తలుగుద్దాయి అని అంటే వాడు ఏం చేయడు కానీ, వాళ్ళు ఏం చేయరు కానీ దేవుడు మన పైకి శాపాన్ని తీసుకొస్తాడు. దాన్ని మనం భరించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. స్తోత్రం కలిగి హల్లెలూయా. సామెత రాజుల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం ఒక చూసుకున్నట్లయితే, నాబోతు అని ఒక వ్యక్తి ఉంటాడు. నాబోతుకి ద్రాక్ష తోట ఉంటుంది. ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటని లాక్కోవటానికి, ఆక్రమించుకోవటానికి, గుంజుకోవటానికి ఆనాటి రాజుగారికి ఏం తక్కువండి, రాజుగారి నచ్చితే తీసేసుకుంటాడు. రాజు యొక్క స్వభావం అది. నాబోతు యొక్క తోట నచ్చింది, ద్రాక్ష తోట నచ్చింది. అందుకని వెంటనే వెళ్ళిపోయి మరి ద్రాక్ష తోట నాకు కావాలి అని అంటే, నేను ఇవ్వనయ్యా, అది నా పూర్వీకుది, నా పితృ సంబంధికులది, కాబట్టి నా పితరులది నేను ఇవ్వనని చెప్పేసి అన్నాడు. ఈయన పోయి ఏం చెప్పాడు, భార్యకి చెప్పాడు, యెజబెల్. కొంతమంది అండి ఆ పురుషులు మనం అనకూడదు కానీ వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేయడం వాళ్ళకి చేత కాదు. వీళ్ళు పోయి ఎవరితో మాట్లాడినా వాళ్ళ భార్య సలహాలు తీసుకుంటూ ఉంటారు. తీసుకోవటం తప్పే కాదు, తప్పని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే పిల్లలు నష్టం కలిగించే విషయాల్లో భార్య సలహాలు తీసుకోవటం అనేది అది చాలా ప్రమాదకరం, శాపం కలుగుద్ది అన్నమాట. యెజబెలు సలహా తీసుకున్నాడు. ఆమె యెజబెలు ఏంటి, దేవుని వ్యతిరేకంగా మరి బయలుదేవతను పూజిస్తా, బయలుదేవతను ఆరాధిస్తా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి దురాత్మకమైనటువంటి వ్యక్తే యెజబెలు. ఏమేం చేసింది, నాబోతు యొక్క ద్రాక్ష తోట తన భర్తకి ఇప్పించడం కొరకు ఏం చేసిందంటే చాలా ప్రణాళిక చేసింది. ఏంటో ప్రణాళిక అని అంటే ఒక ప్లాన్ చేసి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కొంతమందిని పిలిచిందంట. చూస్తే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించిన జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటికి అతను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టి అని రాయబడింది. వీళ్ళు ఎవరంటే పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుని నాబోతును దేవుని రాజును దూషించనని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం, దొంగ సాక్ష్యం, లేని సాక్ష్యం పెట్టడానికి కుదుర్చుకోగా ప్రియులారా ప్రజలందరూ కోపం వచ్చి నాబోతు రాజును దూషించాడు, దేవుని దూషించాడని చెప్పేసి అని బయటకు వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారండి. ఇలా ఉంటారనమాట కొంతమంది పనికిమాలిన మనుషులు చేసే పని ఏంటంటేనండి, ఇదిగో అబద్ధ సాక్ష్యాలు చెప్పించి జీవితాలను పాడు చేస్తూ ఉంటారు, కుటుంబాలని పాడు చేస్తారు. ఎంతోమంది అబద్ధ సాక్ష్యాల వల్ల చాలా దెబ్బతినిపోయినారు పిల్లరా. అటువంటి వాళ్ళ కొరకు మనందరం కూడా ఎంతైనా మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఎదుటివారి వల్ల మనం నష్టం జరిగితే ఎంత బాధపడతాం మనకు తెలుసు. కాబట్టి మన వల్ల ఎదుటివారికి అలాంటి ఇబ్బంది కలగకుండా మనం ఏం చేయాలంటే మన జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎదుటివారి విషయంలో అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఏదైతే అదేంది మన వాళ్ళైనా బయట వాళ్ళని ఎవరైనా ఒకళ్ళ దేవుని దృష్టికి ఉన్నట్టుగా యథార్థంగా చెప్పడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్పేసి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, నిజం పలికేవాడు
రక్షించును. అబద్ధం ఆడేవాడు ఒట్టి మోసగాడు. అబద్ధం ఆడేవాడిని అసలు దగ్గర రానియకూడదు, నమ్మకూడదు. ఎంత దూరంగా పెడితే అంత మంచిదండి. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి మనుషులు ఎక్కువైపోయారు సమాజంలో, సంఘాల్లో ఎక్కువైపోయారు, కుటుంబాల్లో ఎక్కువైపోయారు, ఇరుగు పొరుగు వారు ఎక్కువైపోయారు. మరి కుటుంబ సభ్యుల మీదే లేనిపోని చెప్పడం, స్నేహితుల మధ్యలో లేనిపోని చెప్పడం, ఇలాగ మనుషులు వాళ్ళ మాటలు చాలా షార్ప్గా ఉంటాయండి, చాలా స్వీట్గా ఉంటాయి. ఎందుకంటే వాడు చెప్పేది మోసం కదా. ప్రజలు ఎలా తయారయ్యారంటే నిజం చెప్తే ఎవడు నమ్మడు, మోసం చెప్తే ఈజీగా నమ్మేస్తున్నారు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి పిల్లరా, దేవుని ఎరిగిన మనం, దేవుడిని నమ్ముకున్న మనం చాలా జాగ్రత్తగా అబద్ధం ఆడకుండా నిజం పలికే సాక్షులుగా ఉన్నట్లయితే దానివల్ల మనుషులకు రక్షణ కలుగుతుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు నిన్ను బలపరచును గాక, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు తన మహిమతో నింపును గాక, నమ్మకమైన మనిషిగా నిన్ను చేయను గాక. నీ జీవితంలో ఎవడు కూడా అబద్ధ సాక్షి చెప్పేవారు లేకుండా ప్రభువు నీ జీవితాన్ని కాపాడును గాక. అబద్ధ సాక్షుల్ని, అబద్ధ సాక్ష్యాన్ని దేవుడు నిర్మూలన చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు నా చిన్న మనవి ప్రియులారా, ప్రతిరోజు నేను చెప్తా ఉన్నాను, ఏప్రిల్ 1, 2, 3 తారీఖులో జరిగిన మీటింగ్స్ కొరకు మీరందరూ బహుగా ప్రార్థన చేస్తారని నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా నా నమ్మకం పోకుండా మీరు ప్రార్థన చేస్తారని ఆశపడతా ఉన్నాను. మరి మీటింగ్స్లో అందరం కలుసుకుందాం. మీరు ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సరే మరి ఈ ప్రాంతానికి వచ్చి మీటింగ్స్లో అందరం పాల్గొని ప్రభుత్వం ఆనందిద్దాం, ప్రభు దీవెనలు పొందుకుందాం, కలిసి ప్రభువును ఆరాధిద్దాం. దేవుడు అట్టి భాగ్యాన్ని, అట్టి వెసులుబాటుని, అట్టి కృపని దేవుడి మీద దయచేయను గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మంచి దేవాన్ని స్తోత్రాలు. సామెతల గ్రంథం 14:5 దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ప్రభువా, నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు అనే మాట ప్రభు ఇక్కడ కనపడతా ఉంటుంది. స్తోత్రాలు తండ్రి. మేము నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. మా ఏడలు కూడా మీరు నమ్మకమైన సాక్షులుగా ఉంచండి ప్రభువా. ఎందుకంటే అబద్ధ సాక్ష్యం పలకటం వల్ల నా బూతు ప్రభు తను చనిపోయాడు ఆయన. ప్రజల దృష్టిలో మేము అబద్ధికులం కాకుండా, తనని చెడ్డవారంగా కాకుండా, మా పైన ఎవరు అబద్ధ సాక్ష్యం చెప్పేవారు ఉంటే అటువంటి వారు లేకుండా చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరైనా ప్రభువా అబద్ధ సాక్ష్యం చెప్పేవారికి ఉంటే వారు యథార్థవంతులుగా మంచి సాక్ష్యం చెప్పేవారుగా చేయండి. అలాగే వాక్యం వింటున్న బిడ్డల్లో, వాక్యం చూస్తున్న బిడ్డల్లో ప్రభు తండ్రి వారి జీవితాలను పాడు చేయడానికి, జీవితాలను దెబ్బ కొట్టడానికి, నష్టపరచడానికి తండ్రి ఎవరైనా అబద్ధం సాక్షి చెప్పేవాళ్ళు సిద్ధపడి ఉంటే ప్రభు అటువంటి వారిని వారి జీవితాలు లేకుండా నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ నామానికి మహిమ కలుగాక. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగే తండ్రి ఏప్రిల్ 1, 2, 3 తారీఖులో జరిగిన సభల్లో మేమందరం కలుసుకొని నామని మహింపరచుటకు, ఆరాధించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.